Hello Andy, Namaste. I am Dr. Usha from 49 Fertility Center, Kukatpalli branch. So నేను ఈ రోజు మీతో బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ గురించి మాట్లాడతాను. అండ్ దెన్ ఒక కపుల్కి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది ఆర్ లైక్ ఐయుఏ చేసిన తర్వాత ఆర్ లైక్ ఐవీఎఫ్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, మనం ఒక్కసారి సీరం బీటా హెచ్సిజీని ఒక బ్లడ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఆ ప్రెగ్నెన్సీ కిట్లో మనకి కొంచెం హెచ్సిజీ తక్కువ ఉన్నాక కూడా పాజిటివ్ వస్తుంది అనమాట. బట్ మంచి ప్రెగ్నెన్సీ ఉండాలి అంటే అట్లీస్ట్ మనకి బీటా హెచ్సిజీ అనేది మోర్ దెన్ 100 ఉంటే ఇట్స్ అ గుడ్ వాల్యూ. ఆర్ అట్లీస్ట్ ఇప్పుడు మోర్ దెన్ 10 బీటా హెచ్సిజీ వాల్యూ ఉండింది అనుకోండి, అది పాజిటివ్ అని చెప్తాము. బట్ తక్కువ వాల్యూ ఉంటే అట్లా లైక్ 25, 50 ఉంటే ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కంటిన్యూయేషన్ అనేది కొంచెం ఛాన్సెస్ తక్కువ అనమాట. బట్ లేదని చెప్పలేదు, బట్ కొంచెం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ. బట్ ఇన్ కేస్ 100 అండ్ అబోవ్ ఉండింది అనుకోండి, ద ఛాన్సెస్ అనేది ఇట్స్ వెరీ గుడ్ ఛాన్సెస్ అనొచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లైక్ యూజువల్గా 15 డేస్లో బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ చేయమని చెప్తాము. ఇప్పుడు వాల్యూ మోర్ దెన్ 50 ఆర్ లైక్ అట్లీస్ట్ మోర్ దెన్ 100 వచ్చింది అనుకోండి, ఇట్ టెల్స్ ద ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ప్రెగ్నెన్సీ అని అర్థం అనమాట. దానికంటే కింద వస్తే లైక్ మనం ఏం చేసుకోవాలంటే లైక్ నెక్స్ట్ అగైన్ 2 days తర్వాత లైక్ ఎగ్జాక్ట్లీ 48 hours తర్వాత మళ్ళీ బీటా హెచ్సిజీ అనే వాల్యూ అనేది రిపీట్ చేసుకోవాలి. రిపీట్ చేసుకుంటే మనకు అట్లీస్ట్ ఒక 70% ఆఫ్ ద హైక్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటా హెచ్సిజీ 50 వచ్చింది అనుకోండి, సో మనం నెక్స్ట్ 48 hours తర్వాత మళ్ళీ మనం రిపీట్ చేస్తే ద వాల్యూ అనేది అట్లీస్ట్ 75 ఉండాలి. అంటే ఇట్ టెల్స్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డబ్లింగ్ అని అర్థం అనమాట. అట్లా ఉంటే ఇట్స్ అ గుడ్ ప్రెగ్నెన్సీ, ఇట్స్ అ వయబుల్ ప్రెగ్నెన్సీ అని అర్థం అనమాట. అండ్ దెన్ కొన్నిసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే యూజువల్గా గర్భసంచులు లేకుండా యూజువల్గా ట్యూబ్లో ఉంటుంది అనమాట. అట్లా ట్యూబ్లో ఉన్నప్పుడు మనం 9th month అయినా కంటిన్యూ చేయడానికి కుదరదు. యూజువల్గా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అనేది మనం టర్మినేట్ చేసుకోవాలి. సో అట్లా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా కొన్నిసారి డబ్లింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది అనమాట. సో మనము వరుసగా వన్స్ బీటా హెచ్సిజీ పాజిటివ్ వచ్చిన తర్వాత మేబీ ఒక 1 week 10 days తర్వాత కంటిన్యూస్గా స్కాన్ చేసుకొని బేబీ అనేది గర్భసంచిలో ఉందా ట్యూబ్లో ఉందా అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి వాల్యూ మోర్ దెన్ 1500 వాల్యూ వచ్చాయనుకోండి, మనం యూజువల్గా 1500 వాల్యూ వచ్చిన తర్వాత స్కాన్ చేస్తే ఖచ్చితంగా బేబీ అనేది కనిపించాలి. లైక్ గర్భసంచిలైనా కనిపించాలి. ఇన్ కేస్ గర్భసంచిలో కనిపించకపోతే ఎక్కడైనా ప్రెగ్నెన్సీ ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు వేరే లైక్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలా కూడా కనిపించట్లేదు అనుకోండి, మళ్ళీ రిపీట్ బీటా హెచ్సిజీ టెస్ట్ చేసుకుని డబుల్ ద టైం పెరుగుతుందా అండ్ దెన్ సైమల్టేనియస్లీ స్కాన్ కూడా చేసుకొని గర్భం అనేది కనిపిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. సో అట్లా బీటా హెచ్సిజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనము తక్కువ వాల్యూ అనేది మాట్లాడడం, ఎక్కువ వాల్యూ ఇప్పుడు కొందరికి టూ మచ్ ఎక్కువ వాల్యూ ఉంటాయి. అంటే కొందరికి 10,000, 20,000 అది మళ్ళీ రిపీట్ చేస్తే 1 lakh అట్లా వస్తుంది అనమాట. అట్లా టూ మచ్ ఆఫ్ ఎక్కువ బీటా హెచ్సిజీ వాల్యూ వస్తే కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్. అంటే ద్రాక్ష ప్రెగ్నెన్సీ అంటాం, దట్ ఈస్ మూలా ప్రెగ్నెన్సీ. అట్లాంటి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా లైక్ ఆ ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ నాట్ అ వయబుల్ ప్రెగ్నెన్సీ కాదు. ఆ ప్రెగ్నెన్సీ మనకి 9th month తన కంటిన్యూ అవ్వడానికి కుదరదు. యూజువల్గా ద్రాక్ష ప్రెగ్నెన్సీ ఉంటే అది తీసేయాలి అనమాట. లైక్ సక్షన్ ఎవాక్యుయేషన్ ఒక ప్రొసీజర్ ద్వారా మనం ఆ ద్రాక్ష ఆ బబుల్స్ అనేది తీసేయాలి. సో అట్లాంటి ద్రాక్ష ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు యూజువల్గా ఈ బీటా హెచ్సిజీ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో బీటా హెచ్సిజీ అనేది ఇట్స్ అ ఇంపార్టెంట్ టెస్ట్ ఈవెన్ ఇన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఐయుఏ ఏదైనా ప్రెగ్నెన్సీ అయినా కూడా బీటా హెచ్సిజీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ అవసరం ఉంటే రిపీట్ చేసుకుని లైక్ ఎట్లా ఉంది ప్రెగ్నెన్సీ అనేది కూడా మనం చూసుకోవాలి అనమాట. సో బీటా హెచ్సిజీ గురించి ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. ఐ థింక్ టు అన్ ఎక్స్టెంట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్ కైండ్లీ అప్రోచెస్ ఆర్ లైక్ ఇఫ్ స్టిల్ మీకు అవసరం ఉంటే కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ పెట్టండి. Like ask your queries, me question పెట్టండి, we'll answer to your questions. Thank you.